హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచెస్ కాన్సెప్ట్స్. మన ఈ సెషన్లోని ఆర్ఆర్బి జనరల్ ఇంటెలిజెన్స్లోని అంటే రీజనింగ్లోని చాప్టర్ వైజ్ చూస్తున్నాం. మన లాస్ట్ సెషన్లోని డైస్ నుంచి ఏమొచ్చాయో ఆల్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఆర్పిఎఫ్, పీసీ, ఎస్ఐ, జేఈ నుంచి ఏమొచ్చాయో మనం అన్నీ కూడా చాప్టర్ వైజ్ కవర్ చేద్దాం. ఎందుకంటే మనకి ఈ రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ మనకు కావాల్సింది మనకు కావాల్సింది ఏంటంటే ప్రీవియస్ కావాలి. మనకు కావాల్సిన క్వశ్చన్ వాడిది కావాలి, సొల్యూషన్ నా యాంగిల్లో కావాలి. మనం ఎక్కడ ఫార్ములా కానీ ఏమి కానీ యూజ్ చేయొద్దు, ఓకేనా? అండ్ చూడండి, ఈరోజు మనకి ఏంటంటే క్లాక్లోని మొత్తం రైల్వేస్లోని ఆర్ఆర్బి అండ్ ఆర్ఆర్సి రెండు బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మొత్తంలోని ఏం పడుతున్నాయో అది చూద్దాం. అండ్ మరి గుడ్ న్యూస్ చెప్తున్నాయి ఏంటంటే మనకి అక్టోబర్లోని ఆర్ఆర్బి గ్రూప్ డి 1 lakh పోస్టులు పడుతున్నాయమ్మా మనకి. అండ్ నెక్స్ట్ మంత్ ఏమో ఎన్టీపీసీ 35K పడుతున్నాయి. ఎవరు టైం వేస్ట్ చేయకండి, ఓకేనా? అండ్ ఇందులో ఫస్ట్ క్లాక్, అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ వీక్ హౌ మెనీ టైమ్స్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఏ రైట్ యాంగిల్ విత్ ఈచ్ అదర్. అంటే బాగా విన్నావా? ఒక వారంలో ఇన్ ఏ వీక్ హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్, ఒక వారంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఎన్నిసార్లు లంబకోణం చేయను ఒక వారంలో అంట. 1 day 2 day కాదమ్మా, 1 week అంట, ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అమ్మ 21/8/18 పడింది షిఫ్ట్ 1లోని. యాక్చువల్లీ మన దగ్గర ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 1 week 1 day 2 day అవర్స్ ఉంటుంది. వాడు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే వాడికి 1 week ఇచ్చాడు. అంటే ఫస్ట్ మనకి 12 తెలియాలిగా, ఎస్ఆర్ను. యాక్చువల్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ అనేది మనకి 12 hours 22 అవుద్దమ్మా, ఓకేనా? అండ్ మరి 24 hours ఎంత మనకి ఇది 44. సార్ ఎలా అవుద్ది అంటే అది పెద్ద కాన్సెప్ట్ నానా. అది మొత్తం కావాలంటే నీకు మన డిస్క్రిప్షన్లోని సచెస్ కాన్సెప్ట్ యాప్ ఉంది. అందులో క్లాక్ జస్ట్ 39 rupeesకే పర్చేస్ చేసుకుంటే నీకు ఆ మొత్తం కవర్ అవుతాయి. ఎటువంటి ఫార్ములా యూజ్ చేయను, ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తా, ఓకేనా? అంటే ఇండియాకి ఎంత మనకి సార్ 1 day 44 times సార్. ఏంటది? పెర్పెండిక్యులర్ అవుతుంది, లంబకోణం చేస్తుంది. మనకు 1 day కావాలి, 7 days కావాలా? 7 days కావాలి. అంటే ఇండైరెక్ట్గా మనం ఇంటూ 7 కదమ్మా, ఇంటూ 7 ఎస్ఆర్ నో. చూడు 7 40s 280, ఓకేనా? అండ్ 7 4s ఎంత మనకి 28, మొత్తం 801 ఆన్సర్. మొత్తం వీక్లోని మనకి 308 times అది ఏమవుతుందమ్మా? పెర్పెండిక్యులర్ అవుతుంది, ఓకేనా? సార్ ఇది నాకు క్లారిటీ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది మొత్తం క్లారిటీగా చెప్పడానికి అవ్వదు, ఎందుకంటే పెద్ద కాన్సెప్ట్స్ కాబట్టి. ఇలాంటివన్నీ నీకు బాగా నేర్చుకోవాలనిపిస్తే మన యాప్ లింక్ ఉంది కింద, పర్చేస్ సింపుల్ అయిపోద్ది, ఓకేనా? అండ్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ నెంబర్ డి. గో టు నెక్స్ట్ సమ్. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4:15, బాగా వినండి, అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4:15 PM అండ్ 5 PM విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఫ్రమ్ రైట్ యాంగిల్. అంటే 4:15 నుండి 5 గంటల మధ్యలో, లైక్ బిట్వీన్. నువ్వు గమనించాలి ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు బిట్వీన్ అంటే 4:15 అవ్వకూడదు, 5 అవ్వకూడదు, ఆ మధ్యలో అవ్వాలి. బావిను 4:15 అవ్వకూడదు, వెనక్కి రాకూడదు, 5 అవ్వకూడదు, వెనక్కి రాకూడదు, కానీ ఆ మధ్యలో అవ్వాలిగా, ఎస్ఆర్ నో. PM విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఫ్రమ్ రైట్ యాంగిల్ అంటే ఆ టైం మధ్యలో ఆ అవర్ హ్యాండ్ మిడ్ హ్యాండ్ మధ్య యాంగిల్ 90 ఉండాలన్నారు, ఓకేనా? సార్ ఇన్ ఫార్ములా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫార్ములా యూజ్ చేయడానికి అలవాట్లేదు, నువ్వు అసలు నేర్చుకోవద్దు, టైం వేస్ట్. నేను క్లారిటీ ఇస్తాను నీకు ఎలా వచ్చిందని, ఓకేనా? కాసేపు వెయిట్ చేయి. మన అన్నీ కూడా ఓన్లీ కాన్సెప్ట్సే. నైన్ 10 11 వాడికి కావాల్సింది 4:15 నుండి 5 o'clock వరకు కావాలి, ఓకేనా? చిన్న డౌట్, 4:15 5 o'clock చెప్పాడబ్బా. యాక్చువల్లీ 1 part మనకి మొత్తం యాంగిల్ ఎంత? 360 degrees, అవునా? మొత్తం ఎన్ని పార్ట్స్? 12 parts. అంటే ఇండైరెక్ట్గా 12 part ఈక్వల్ టు 360 degreeగా, ఎస్ఆర్ను. మరి ఎంత పడుతుంది ఈచ్ పార్ట్ మనకి? 360 degree by 12 అంటే ఎంత పడుతుంది ఈచ్ పార్ట్ మనకి? 30 degree పడుతుంది. మనం ఫార్ములా వేయద్దు, టైం వేస్ట్. ఎంత పడుతుంది? 30 degree. 1 part 30, మరి 2 part 60, మరి 3 part
90, 4 పార్ట్ 120, అవునా? మరి ఎంతమ్మా 3 పార్ట్ 90 చెప్పు. అండ్ దాని మీనింగ్ ఏంటి? నాకు అవర్ హ్యాండ్ మిడ్ హ్యాండ్ మధ్య నాకు ఎంత గ్యాప్ కావాలి? 3 పార్ట్స్ గ్యాప్ కావాలిగా, ఇండైరెక్ట్గానా? ఎస్ఆర్ను ఇది మనకి ఫస్ట్ బేసిక్, ఇది మనకి క్లాక్లోని, ఓకేనా? మన యాప్లో ఉంది అది. ఇప్పుడు నేను బేస్ చేసుకుంటున్నాను. టైం ఎంత నాన్న? టైం ఎంత? టైం అని చెప్పింది 4:15 అండి. కాసేపు ఆగి వెయిట్ చేయి, నేను క్లారిటీ ఇస్తా. ఇది 4, ఓకేనా? వాడికి 4:15 నుంచి 5 మధ్యలో అవ్వాలి చెప్పాడు. ఎస్ఆర్ను ఫస్ట్ నేను చెప్పోసారి మనకి 90 మీనింగ్ ఎంత? మనకి 3 పార్ట్స్ గ్యాప్ కదా. కానీ ఇక్కడ 1, 2, 3, 4 ఉంది. నాకెంత కావాలి? 3 కావాలి. మరి ఏం చేయాలి? నేను ఒకటి ముందు క్రాస్ అవ్వాలిగా. వాడు ముందు వెళ్తే అప్పుడు ఏమవుతుందన్నా? 7కి వెళ్తే అప్పుడు ఏమవుద్ది? 1, 2, 3. ఆన్సర్ 4 o'clock. ఎంతమ్మా? 5 మినిట్స్గా 5/11 ఒకసారి అయింది. కానీ ఇది దీని మధ్యలో లేదు, అవునా? దాని తిన్నంగా ఏముందమ్మా? దీని తిన్నంగా 1 తిన్నంగా ఏముందమ్మా? మనకి 1 తిన్నంగా ఉంది, మనకి 7 ఉందిగా. ఎస్ఆర్ను ఎంతమ్మా? 7 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి ఎంత టైం పడుతుంది? ఇక్కడ మనకి 35 మినిట్స్. అంటే 4:35 పడుతుందా లేదా? ఎస్ఆర్ను ఇది ఫ్రాక్షన్ లేదు కాబట్టి దాన్ని మారుస్తాను నేను. అప్పుడు ఏమవుతుందంటే 11తోని 35 భాగిస్తే 11 3s 32, 3 మిగిలింది. దీన్ని యాడ్ చేయండి దీనికి. అప్పుడు ఎంతమ్మా? 4:38 3/11 కాదా? ఎస్ఆర్ను ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా 90 అనేది ఫ్రంట్ టు బ్యాక్ అవుతాయి. దీని ఫార్ములా వేస్తే ఒకసారి +90 వేయాలి, -90 వేయాలి. చాలా ఇబ్బంది అవుద్ది. మనకు కావాల్సింది ఏంటంటే క్లాక్ మైండ్లో ఉంటే ఏదైనా చేయొచ్చు. నీ మైండ్లో ఉంది సార్ ఈ 11 ఎందుకు వేస్తున్నావు సార్, ఇలా ఎందుకు వేస్తున్నావు అని నీ మైండ్లో వస్తుందిగా. అది నీకు క్లారిటీ కావాలి, ఈచ్ పాయింట్ క్లారిటీ కావాలి. చెప్పానుగా కింద డిస్క్రిప్షన్లోని యాప్ లింక్ ఉంది, అందులో మొత్తం కవర్ అవుతాయి. ఇక్కడ చెప్పడం కావద్దు నీకు, నేను క్లారిటీ ఇస్తాను ఇక్కడ మొత్తం, ఓకేనా? ఎంతప్పుడు ఇదేమో 4:15 నుంచి దాని మధ్యలో లేదు, అంటే ఇది వద్దు నాకు. ఇది ఆ మధ్యలో ఉందిగా. ఆన్సర్ 4:38 2/11, అవునా? అంటే ఆప్షన్ నెంబర్ ఎంత మనకి? సిఏ కాదా? ఇది ఎప్పుడు పడింది? ఆర్ఆర్బి గ్రూప్ డి. ఆర్ఆర్ గ్రూప్ డి 10లో పడిందమ్మా. ఆప్షన్ నెంబర్ 2. మనం ఎక్కడా ఫార్ములా యూజ్ అవసరం లేదు. ఈ క్లాక్ నీ మైండ్లో ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీ క్లారిటీ ఇస్తా, ఓకేనా? గో టు నెక్స్ట్. చూడమ్మా, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్? వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్ ఫ్రమ్ ద 2 angles found between the అవర్ హ్యాండ్ అండ్ మిడ్ హ్యాండ్ ఇన్ 4:52? దాని మీనింగ్ ఏంటంటే 4:52 వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత? కొందరు ఫీలింగ్ సార్ పిఎం ఏం ఇబ్బంది సార్ అంటే, అరే క్లాక్లోని పిఎం ఏమనికి అవసరం లేదు, వాడు ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. కారణం ఏంటంటే నీ క్లాక్ మొత్తం ఎంత మనకి 12వేగా, మన 12లోని పిఎంఏ, ఓకే? అది మారుద్దా? మారదుగా, నీకు అవసరం లేదు. ఫస్ట్ సార్ ఫార్ములా ఏమంటావా? దానికి క్లారిటీ ఇస్తున్నా, ఫార్ములా వేస్తాం. ఫస్ట్ మనం ఫార్ములా వేద్దాం, నీ క్లారిటీ ఇస్తా. కానీ మన ప్రాసెస్ ఇప్పుడు ఫార్ములా కాదు, బాగా పెట్టుకో. మన ప్రాసెస్ ఫార్ములా కాదు, మనది ఓన్లీ కాన్సెప్ట్సే, ఎక్కడ యూజ్ చేయకూడదు. మనం అర్థమెటిక్కే ఫార్ములా యూజ్ చేస్తామా? చేయంగా. ఫస్ట్ దీని ఫార్ములా θ = 11/2m - 30 × h. నాకు కావాల్సిన యాంగిల్ కావాలంటే θ కావాలిగా నాకు ఇండైరెక్ట్గానా. నా టైం ఎంత? 4:52 అంటే ఇక్కడ ఎంత మనకి 11/2 ఇంటూ ఎంతమ్మా? ఇది 52 × 30 ఇంటూ ఎంతమ్మా? 4. ఇది ఎంత మనకి? 120. అంటే 120 ఎంత? ఇది 26. 6 అంటే 286. తీస్తే ఎంతమ్మా? 286 - 120 ఎంత? 661. ఆన్సర్ 166 డిగ్రీ. ఎంతమ్మా? 166 డిగ్రీ. ఇలా చేస్తే పక్కా జాబ్ అయితే రాదు, ఎందుకంటే టైం వేస్ట్ అవుద్ది. ఇది చేయాలంటే మినిమం 1 డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, ఎందుకంటే ఫార్ములా వేస్తాం కాబట్టి మనం. నేనేమంటున్నా, ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ క్లారిటీ కావాలి, క్వశ్చన్ ఎలా ఉందని. ఫస్ట్ ఒకసారి మనకు మొత్తం 3 కేసులు ఉన్నాయి. ఏం కేసులు? మొత్తం 3 కేసులు. ఫస్ట్ షూడ్ ఈ క్వశ్చన్ ఏంటి? 4:52. నేను కాస్త దీన్ని ఒక పర్ఫెక్ట్ నెంబరు ఎందుకున్నావు? 450 అనుకుంటున్నాను కాసేపు నేను. ఎంతమ్మా? 450. ఇక్కడ బాగా చూడు ఒకసారి. 450 అవర్ మినిట్. ఎంతమ్మా? అవర్ మినిట్.
ఒకసారి చూడు ఇంత ఎఫర్ట్ పెడుతున్నా కావాలని, ఎందుకంటే నీకు అర్థం కావాలని. కొంచెం ట్రై చేసి సింపుల్ అయిపోద్ది మొత్తం కూడా, ఎక్కడ మన ఫామ్లో వద్దు. ఓకేనా? నీ మైండ్లో క్లాక్ అనేది ఉంటే అసలు ఆ ప్రాబ్లం లేదు నీకు ఇంకా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం క్లాక్ చూస్తున్నాం కదా, మనం ఎక్కడ క్లాక్ని పక్కన పెట్టలే. ఇప్పుడు చెప్పోసారి ఈ మొత్తం పక్కన పెట్టే, నాకు మొత్తం పక్కన పెట్టే, నాకు అవసరం లేదు నాన్న. ఈ 4 అనేది అవర్ ఈ 4 o'clockకి ఈ పక్కన పెట్టే. 4 o'clockకి అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుందమ్మా మనకి? ఏ నెంబర్ మీద ఉంటుందమ్మా? 4 మీద ఉంటుందిగా అవర్ హ్యాండ్. ఎక్కడ ఉంటుందమ్మా? అవర్ హ్యాండ్ 4 మీద ఉంటుంది. ఎస్ఆర్ను అంటే ఇక్కడ 4 వేసుకో. ఓకేనా? ఇక్కడ రా. 50 minutesకి అమ్మా 50 నిమిషాలకి ఎక్కడ ఉంటుంది నిమిషాల ముళ్ళు? ఇక్కడేగా ఉంటుంది. అంటే ఎంత నెంబరు? 10. ఎస్ఆర్ను ఇది మనకి బావిను రెండు సేమ్ ఉంటే అది ఫస్ట్ కేసు. ఓకేనా? అవర్ ఎక్కువ మినిట్ తక్కువ ఉంటే సెకండ్ కేసు. అండ్ థర్డ్ అవర్ తక్కువ మినిట్ ఎక్కువ ఉంటే థర్డ్ కేసు. ఈ 3 తప్పక ఛాన్స్ లేదు చేయడానికి. అవునా? ఇప్పుడు చెప్పోసారి ఇది ఏ కేసు? సేమ్ ఉందా? అవర్ ఎక్కువ ఉందా? అవర్ తక్కువ ఉందా? అవర్ తక్కువ ఉంది. ఓకేనా? నీకు ఎప్పుడైనా రెండు సేమ్ ఉంటే ఆఫ్ మినిట్ చేయాలి మనం. ఏం చేయాలమ్మా? ఆఫ్ ఇచ్చిన సగం చేయాలి. ఓకేనా? అలా కాకుండా అవర్ ఎక్కువ మినిట్ తక్కువ ఉంటే గ్యాప్ ఇంటూ 30 ప్లస్ ఆఫ్ మినిట్ చేయాలి. ఏం చేయాలమ్మా? గ్యాప్ ఇంటూ 30 ప్లస్ ఆఫ్ మినిట్. అలా కాకుండా అవర్ తక్కువ ఉంటే సేమే గ్యాప్ ఇంటూ 30 మైనస్ ఆఫ్ మొత్తం 3గా. ఫస్ట్ ఏంటి? రెండు సేమ్ ఉంటే ఏం చేస్తావు? ఆఫ్ చేస్తాం మినిట్ని. సెకండ్ అవర్ ఎక్కువ మినిట్ తక్కువ మనం ఏం చేస్తాం అమ్మా? గ్యాప్ ఇంటూ 30 ప్లస్ ఆఫ్ మినిట్. అండ్ థర్డ్ అవర్ తక్కువ మినిట్ ఎక్కువ ఉంటే సేమే గ్యాప్ ఇంటూ 30 మైనస్ ఆఫ్ మినిట్. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది మనకి? ఇది ఎలా ఉంది మనకి? అవర్ తక్కువ మినిట్ థర్డ్ కేసేగా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామమ్మా? గ్యాప్ ఎంత? 6 ఇంటూ 30 మైనస్ ఆఫ్ మినిట్. ఇందులో ఆఫ్ ఎంతమ్మా? 50లో ఎంత? 25గా. అంటే మొత్తం ఎంతమ్మా? 180 మైనస్ 25 ఆన్సర్ 155 కాదా? వచ్చింది సార్. నీకు వచ్చింది ఇది వచ్చింది నీకు, కానీ మనకు కావాల్సిన 2 ఉందిగా. గమనించావా? 2 హ్యాండ్స్ సేమ్ వెళ్తాయి కదా. అవునా? మన యాప్లో ఉంది, గమనించలేదు. ఒక వర్డ్ ఉంది ఏంటిమ్మా? సాపేక్ష కోణం, సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్. అది 1 నిమిషానికి ఎంత? 1 నిమిషానికి మనకి 1/2 డిగ్రీ. అంటే 1 నిమిషానికి 5.5 డిగ్రీ. మనం ఎంత చూసాం? మనం 2 చూసాం. ఎంత అవుతుంది మనకి? అది 11 అవుద్దా? ప్లస్ 11 యాడ్ ఎంత మనకి? 166 డిగ్రీయే కదా. అంత అవసరం లేదుగా మనకి. మనం ఎక్కడ ఫార్ములాస్ యూజ్ చేయకూడదు. అది రీజనింగ్ అసలు మ్యాథ్స్ చేయకూడదు నువ్వు. ఓకేనా? అంటే సింపుల్ చేయొచ్చుగా. మనం మొత్తం 3 నేర్చుకున్నాం. నెంబర్స్ సేమ్ ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఆఫ్ మినిట్. సెకండ్ అవర్ ఎక్కువ మినిట్ తక్కువ ఏం చేస్తామా? గ్యాప్ ఇంటూ 30 మైనస్ ప్లస్ ఆఫ్ మినిట్. థర్డ్ అవర్ తక్కువ మినిట్ ఎక్కువ ఏం చేస్తామా? గ్యాప్ ఆఫ్ 30 ఇంటూ మైనస్ ఆఫ్ మినిట్. ఎస్ఆర్ను మనకి ఈ క్లాక్ మైండ్లో ఉంటే ఏ సమ్మన్న ఎగిరిపోద్ది. ఇది రైల్వే డ్యూటీ పడిందబ్బా, సారీ ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ పడిందమ్మా. అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామేగా. సింపుల్గా ఉంది చేస్తే పక్కని జాబ్ అయితే రాదు, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. నెక్స్ట్ ఒకసారి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ ఆఫ్ ద 2 angles formed between the hour hand and minute hand of a clock when it is 6.44 PM? అంటే 4:40 వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత? అమ్మ తెలుగు మీడియం బాగానండి సార్. క్వశ్చన్ ఇంగ్లీష్లోనే ఫీల్ అవుతున్నారు, నేను క్లారిటీ ఇస్తున్నా. ఓకేనా? 6:44 వద్ద అవర్ హ్యాండ్ మెయిన్ హ్యాండ్ యొక్క ఏంటో మైండ్ కావాలి మనకి యాంగిల్ ఎంత? ఇది ఎప్పుడు పడిందంటే ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 29/8/18లోని షిఫ్ట్ 3 పడిందన్న. మళ్ళీ చెప్తున్నాను, మనం నేర్చుకున్న క్లాక్ అంటే మనకి ఆ క్లాక్ క్లారిటీ కావాలి. ఆ క్లాక్ మనకి క్లారిటీ కావాలి. ఓకేనా? ఈ క్లాక్ అనేది నీ మైండ్లో ఉంటే అసలు ఏమేం చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీ క్లాక్ మైండ్ లేపడం వల్ల మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం మనం, కానీ మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేయట్లేదు. మనం అన్నీ బై హార్టే. ఓకేనా? ఇప్పుడు నా క్లాక్ మైండ్లో ఉంది. ఇప్పుడు టైం ఏంటంటే 6:44. గమనించావా? ఈ 44, 43, 41, 42 అనేవి
ఎక్కడ కూడా నెంబర్లు ఉండవు, ఒక పర్ఫెక్ట్ నెంబర్ ఉంటాయిగా మనకి. నేను కాసేపు నేను 645 తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే 5 అని ఉంటాయి కదా ఇక్కడ మనకి. ఎస్ఆర్ను ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాలి, సార్ ఇది ఎన్నో కేసు అని. అవునా, ఫస్ట్ అవర్ మినిట్ కౌంట్ చేసుకోవాలి మనం. ఓకేనా నాన్న, పక్కన పెట్టే 6 o'clockకి బావిను, 6 o'clockకి అవర్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుందమ్మా మనకి? 6 మీద ఉంటుందిగా మనకి. అవునా, అంటే సార్ 6 సార్ ఇది. సూపర్. నెక్స్ట్ 45 minutesకి బావిను, 45 minutesకి మిడ్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుందా మనకి? 9 మీద ఉంటుందిగా. ఎస్ఆర్నో. ఇప్పుడు మనం కేసు గుర్తుపట్టాలి, అది ఏ కేసు అని. అవునా కాదా? మనం మొత్తం 3 కేసులు ఉన్నాయి. ఇవన్నీ నీకు బాగా క్లారిటీ కావాలంటే చెప్పాను కదా, జస్ట్ 39 rupees అబ్బా, 39 rupees తక్కువ. కల్కి మూవీ సినిమా టికెట్ 300 రూపాయలు. అవునా, ఇది జస్ట్ 39 రూపాయలకి మొత్తం క్లారిటీ వస్తుంది కానీ ఇక్కడ. ఓకేనా, ఇది ఏ కేసు మనకి? ఫస్ట్ 2 సేమ్ ఉండాలి, లేదు సార్. సెకండ్ అవర్ ఎక్కువ మినిట్ తక్కువ, లేదు సార్. థర్డ్ అవర్ తక్కువ మినిట్ ఎక్కువ, 3 గంటలకి ఏముందా మనకేమన్నా? లేవుగా. అంటే ఇప్పుడు ఇది థర్డ్ కేసేగా. థర్డ్ సార్ ఏం చేస్తామమ్మా? థర్డ్ వస్తే గ్యాప్ ఇంటూ 30 మైనస్ అవర్ తక్కువ మైనస్ అమ్మా, మైనస్ హాఫ్ ఆఫ్ మినిట్. ఎస్ఆర్ను గ్యాప్ ఎంత దీనికి? దీని గ్యాప్ ఎంతనా? దీని గ్యాప్ ఎంతమ్మా? 3. అంటే 3 into 30 మైనస్ హాఫ్ ఆఫ్ అంటే ఇందులో హాఫ్ ఎంత మనకి? 22. ఇది తీసుకోవాలి వద్దు. ఓకేనా, 22.5 degree. నాన్న ఎంత? 90 మైనస్ ఫస్ట్ 22.5. ఎస్ఆర్ను బాగా చెక్ చేసావా? ఇది పక్కన పెట్టే 70. అవునా, ఎంత మనకి? 77.5 కాదా? సారీ ఎంత? 68.5 కాదా? ఎస్ఆర్ను. ఇప్పుడు చిన్న క్లారిటీ సార్, మరి అక్కడ ఆన్సర్ లేదంటే లేదు, ఎందుకంటే మనం చేసిన 45, మనకు కావాల్సిన 44 కావాలి అంటే తీయాలి కాబట్టి మనం 1 నిమిషానికి ఎంత మంది మనకి? 5.5గా. అందులోంచి ఎందుకంటే మనకి రేడియో స్పీడ్ ప్రకారం అందులోంచి 1 నిమిషం కాబట్టి పెంచగా తగ్గిద్దాం. ఒకటి పెంచా కదా, 1 నిమిషం నువ్వు తగ్గిద్దాం. ఎంతమంది? 5.5 తగ్గిస్తే ఎంత మనకి? ఇది 62 డిగ్రీయా కాదా? ఎస్ఆర్ను ఎంతమ్మా? 62 డిగ్రీ. 60 తీసేస్తే ఎంతమ్మా? 63. వెయిట్ 67.5. 67.5లోంచి మనం 5.5 తీస్తే ఎంతమ్మా? 62 డిగ్రీయే కాదా? ఎస్ఆర్ను. అంటే దాని మీనింగ్ ఏంటి? మనకు కావాల్సిన కేసు కావాలిగా. ఓకేనా, అంటే ఏం లేదు, జస్ట్ నా 3 కేసులు కావాలి. ఏంటి? సేమ్ ఉంటే హాఫ్ ఆఫ్ మినిట్. సెకండ్ ఏమవుతుందా మనకి? అవర్ ఎక్కువ మినిట్ తక్కువ, గ్యాప్ ఇంటూ 30 మైనస్ హాఫ్ ఆఫ్ మినిట్. అండ్ థర్డ్ అమ్మా అవర్ తక్కువ మినిట్ ఎక్కువ, గ్యాప్ ఇంటూ 30 మైనస్ హాఫ్ ఆఫ్ మినిట్. ఓకేనా, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. ఓకే, గో టు నెక్స్ట్. నెక్స్ట్ అమ్మా, వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ ద అక్యూట్ యాంగిల్? అక్యూట్ మీనింగ్ ఏంటి? పర్ఫెక్ట్ యాంగిల్ మీనింగ్. అక్యూట్ మీనింగ్ ఏంటి? మన బయట ఆ యాంగిల్ కాదు, పర్ఫెక్ట్ వచ్చే యాంగిల్ అది. ఓకేనా, యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మిడ్ హ్యాండ్ ఇన్ 6:43. ఓకేనా, 6:43 వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత? అరే ఆల్రెడీ ఇప్పుడు చేస్తాం మనం. ఇది ఎప్పుడు పడిందమ్మా? RRB ALP టెక్నీషియన్ పడింది. మనం ఆర్డర్ చేసినట్టున్నాక మనం ఎంత వచ్చింది మనకు? అది 67.5. చేద్దాం సార్, ఇది కూడా చేద్దాం సార్. మనం ఫస్ట్ ఎంత మనకి ఇక్కడ? 6:43 అంత లేదు కాబట్టి నేను 6:40 తీసుకుంటున్నాను నేను పర్ఫెక్ట్ నెంబర్ కోసం. ఇక్కడ అవర్ అండ్ మినిట్ ఎంతమ్మా? 6, 9 ఎంత? గ్యాప్ ఇంటూ 30 మైనస్ హాఫ్ ఆఫ్ మినిట్ ఎంతమ్మా తీస్తుంది మనకి? 90 మైనస్ ఇదేగా. ఎస్ఆర్ను ఎంత? ఇది మనకి 67.5 డిగ్రీ. ఎంతమ్మా? 67.5 డిగ్రీ. మనం ఎంత ముందుకు వచ్చాం? 2 minutes ముందుకు వచ్చాం. అవునా, మరి 2 తగ్గించాలిగా. 1 నిమిషానికి 5.5, 2 నిమిషాలకి ఎంత మరి? 11 తగ్గించాలిగా. ఎస్ఆర్ను ఇందులో 11 తీస్తే ఎంతమ్మా? 56.5 డిగ్రీయా కాదా? దీని ఫార్ములా అవసరం అంటావా? జస్ట్ నీకు ఈ క్లాక్ మైండ్లో ఉంటే ఎగిరిపోతుందా లేదా ఇక్కడ నీకు? ఓకేనా, చూడు ఇది ఇది కూడా RRB ALP పడింది, మన టెక్నీషియన్ పడింది, ఇది కూడా షిఫ్ట్ 3 పడింది. చెప్తున్నాం కదా, మనకు కావాల్సిన ప్రీవియస్ ఇయర్ మొత్తం కూడా సమస్య పడుతూనే ఉంటాయి, నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి, మనకు క్లారిటీ కావాలి. ఓకేనా, గో టు నెక్స్ట్. నెక్స్ట్ చూడమ్మా ఒకసారి.
వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ ఆఫ్ టూ యాంగిల్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మిడ్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ 5:49 5:49 వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత? ఓకేనా. ఫస్ట్ ఆ టైం ఇచ్చాడమ్మా 5:49 ఇచ్చాడమ్మా. 40 నెంబర్ నాకు లేదు కాబట్టి నేను 5:50 తీసుకుంటున్నాను. ఏంటమ్మా 5:50 ఇక్కడ రాస్తాను నేను అవర్ అండ్ మినిట్. ఏం రాస్తానమ్మా అవర్ అండ్ మినిట్. 5 o'clock ఉంటుంది 5ఏగా అవునా. 50 నిమిషాలు ఉంటుంది మంది అప్పుడు మిడ్ హ్యాండ్ 10ఏగా. ఎస్ ఆర్ నో? నాన్న ఇది ఫస్ట్ కేసా సెకండ్ కేసా థర్డ్ కేసా? థర్డ్ కేసు. ఎందుకంటే అవర్ తక్కువ మినిట్ ఎక్కువ కాదు. ఎందుకంటే మా గ్యాప్ ఇంటూ 30 మైనస్ హాఫ్ ఆఫ్ మినిట్ 25ఏగా. ఇది హాఫ్ అంటే ఎంత మీద మనకి 150 మైనస్ 25 ఆన్సర్ 125 డిగ్రీయేగా. ఎంత మనకి 125 డిగ్రీ. కానీ మనం 1 మినిట్ ముందుకు వచ్చాం అని తీయాలి. ఒక నిమిషానికి ఎంత మనకి 5.5. చాలా మంది మైండ్లో 5.5 ఎందుకు వచ్చింది డౌట్ వస్తుంది అందరికీ అవునా. ఎవ్రీ పాయింట్ని క్లారిటీ కావాలితే ఓకేనా. కింద మన దగ్గర యాప్ ఉంది, చిన్న క్లారిటీ తీసుకు 39 రూపాయలు అంతే ఓకేనా. అందులోంచి మరి 125లోంచి 5.5 తీస్తే ఎంతమ్మా 119.5 డిగ్రీయా కాదా? ఎసార్నా ఇది నోట్లకి అయిపోతుందిగా మనకి ఇక్కడ నచ్చింది ఏం చేయాలా అవసరం లేదుగా. ఆప్షన్ నెంబర్ డి. ఇది కూడా ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్లోనమ్మా 17/8 షిఫ్ట్లో పడిందమ్మా ఓకేనా. గుడ్. నెక్స్ట్ సో చూడసారి వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ షోన్ బై ద క్లాక్ 8 PM. అంటే 8 గంటల టైంలోని క్వశ్చన్ బాబును 8 గంటల టైంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం ఎంత అంటమ్మా. 8 గంటల టైంలో అంట నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం ఎంత? ఇలాంటి తెలియాలంటే ఫస్ట్ మనకి కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ గుడ్డిగా వెళ్ళడం కావద్దు. అంటే ఎలా వచ్చింది ఎలా ఫామ్ అయిందని ఓకేనా. ఫస్ట్ బాబీను బయట అందరూ కూడా దీనికి ఫార్ములా వేస్తున్నారు. ఫార్ములా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మ్యాథ్స్ అయిపోద్ది అండ్ ఆల్సో నువ్వు దాన్ని బై హార్ట్ చేస్తున్నావు. అలా ఎప్పుడు చేయకూడదు ఓకేనా. కొంచెం బాగా విను, నేను క్లారిటీ ఇస్తా అప్పుడు నీకు. నాన్న టైం ఎంత 8 o'clock. 8 o'clock కదా. ఇంత చిన్న క్లారిటీ ఇచ్చాను నాన్న. ఈ మొత్తం యాంగిల్ ఎంత 360 అవునా. మొత్తం ఎన్ని పార్ట్స్ మొత్తం 12 parts. అంటే 12 part ఈక్వల్ టు 30 డిగ్రీగా. ఎంత పడుతుంది ఈచ్ పార్ట్ మనకి 30 డిగ్రీ. 1 part 30, 2 part ఎంత మనకి 60, 3 part 90. వాడికి కావాల్సింది 8 o'clock అంట. 8కి 1 మధ్య యాంగిల్ కావాలంట అవర్ హ్యాండ్ మధ్య. నానా ఇది కాదు ఇది ఇలా వెళ్ళకూడదు ఎప్పుడున్నా ఓకేనా. 1 part 30 కదా. 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని పార్ట్స్ 8 parts. మనకి 1 part 30 మరి 8 into 30 ఎంత మనకి 240 degreesా కాదా? ఎంత 240 degrees. ఆప్షన్ నెంబర్ 1 ఎస్ ఆర్ నో? ఇది పెద్ద మ్యాటరా. దీని ఫార్ములా వేస్తావా? దీన్ని బయట ఫార్ములా చూస్తావా? చాలా బాగుంటుంది. 8 o'clock ఓకేనా. టీటా ఈక్వల్ టు 11/2 m - 30 into h అవునా. ఎంతమ్మా టీటా ఈక్వల్ టు 11/2 into 0 - 30 into 8. ఇది మళ్ళీ -240 అది వెళ్తే అమ్మా 240 అవుద్ది. ఎంత అవసరం అంటావా? ఈ క్లాక్ మైండ్లో సరిపోద్దిగా నీకు. నువ్వు పిచ్చిదాల్లా చేస్తాను నేను. సిగ్గుండాలి లేదు ఏంలోకి లేదు. నెక్స్ట్ at 6:45 PM. మళ్ళీ మనం చెప్తాను పిఎం ఏఎం పట్టించుకోవద్దు. వై? బికాస్ మన క్లాక్లోని పిఎం అన్నా ఏఎం అన్నా క్లాక్ తిరగడం అర్థం అవ్వదు. మైండ్లో పెట్టుకో ఓకేనా. పిఎం వాట్ విల్ బి ద అండ్ కొన్ని డౌట్ వాడికి సార్ నా ఫోన్ అవుతుంది. అరే ఫోన్లో యాంగిల్ తెలుస్తుందా మనకి? క్లాక్ అంటే యాంగిల్ తెలియంటే మనకి క్లాక్ గుండ్రంగా ఉండాలిగా. ఫోన్ వద్దు మింగేస్తా ఓకేనా. at 6:45 PM what will be the value of the smaller angle from the two angles formed between the hour hand and the mid hand in a clock? దాని మీనింగ్ ఏంటంటే 6:45 వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత? సార్ను కొంచెం బావిను. ఇది ఎప్పుడు పడిందంటే ఆర్ఆర్బి గ్రూప్ డి 23/9/18 షిఫ్ట్ వల్ల పడింది. అరే అన్ని కవర్ చేద్దాం ఇందులోంచి మనం. ఎవ్రీ చాప్టర్ కవర్ చేద్దాం.
ఏది వదలొద్దు. ఓకేనా? మన మోటో ఏంటంటే రైల్వేస్ అన్ని కవర్ చేద్దాం చాప్టర్ వైజ్. ఓకేనా? క్వశ్చన్ ఎవరిదైనా పర్లేదు, ఇవి నా ఓన్ కాదు, బయట దొరికినాయే, కానీ క్వశ్చన్ ఆడిది, సొల్యూషన్ నాది. ఓకేనా? ఇప్పుడు చిన్న డౌట్, 6:45 PM ఇది మన పర్ఫెక్ట్ నెంబరేగా, అవునా? నీకు క్లాక్ అనేది మైండ్లో తిరిగితే అసలు ఈ దరిద్రం మనకు వద్దబ్బా, టైం వేస్ట్ అంతే. ఈ ఫార్ములాగా వద్దు మనకి. చూడు అది క్లారిటీ ఇస్తాను ఇప్పుడే. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడు సారి ఎంతమ్మా 6ఏగా, ఈ 6 మనకి 45 minutes వద్ద ఎక్కడమ్మా 45 minutes వద్ద ఎక్కడమ్మా 9 కదా. ఇది కేస్ 1 కేస్ 2 కేస్ 3 మన కేస్ 1 ఏంటి, రెండు సేమ్ ఉంటే హాఫ్ ఆఫ్ మినిట్. కేస్ 1 ఏంటి, రెండు సేమ్ ఉంటే హాఫ్ ఆఫ్ మినిట్. అలా కాకుండా కేస్ 2 ఏంటమ్మా అవర్ ఎక్కువ మినిట్ తక్కువ ఉండాలి. ఓకేనా? అండ్ థర్డ్ ఏంటమ్మా మనకి అవర్ తక్కువ మినిట్ ఎక్కువ. ఇక్కడ ఏముంది మనకి, కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఉంది కదా మనకి. కేస్ 3 మీనింగ్ ఏం చేస్తాం మనం, గ్యాప్ ఇంటూ 30 మైనస్ హాఫ్ ఆఫ్ అంటే మనకి ఎంత ఇది 22.5గా, అంటే 22.5 కదా మనకి. మరి ఎంత 90 మైనస్ 22.5 మనకి ఎంతమ్మా 67.5 డిగ్రీయా కాదా? అంటే ఆప్షన్ నెంబర్ సిఏగా. ఇది ఎప్పుడు పడింది, ఆర్ఆర్బీ గ్రూప్ డి అవి పడింది. కొంచెం డౌట్ సార్, మరి మన ఫార్ములా ఉంది అంటే మన ఫార్ములా యూజ్ చేయకూడదు కదా. కొంచెం బాగా విను. ఇప్పుడు మనం ఫార్ములా వేద్దాం సారీ. టీటా ఈక్వల్ టు 11/2 m మైనస్ 30 ఇంటూ హెచ్. ఇది ఫార్ములా మనకి క్లాక్ మొత్తానికి. మనం ఫార్ములా యూజ్ చేయలేదు. సమ్ చూసి చెప్తున్నాం ఆన్సర్. కొంచెం బాగా విను. టీటా ఈక్వల్ టు 11/2 టైమ్స్ 645 కాబట్టి ఎంత, 245 మైనస్ 30 ఇంటూ 6. ఇది మళ్ళీ ఎంత అవుతుంది మనకి 11 ఇంటూ 22.5 మైనస్ 180 ఆర్ దేర్. ఓకేనా? మళ్ళీ సాల్వ్ చేయాలి. అసలు ఇంక ఎక్కడ చాలా బాగొచ్చు ఒకటి, మనకి పాయింట్ కనబడితే సగం ప్రాణం పైకి పోద్ది మనది, అవునా కదా? ఇది చూడు 11 2 2 5 2 2 5 ఇదేగా 5 7 4 2 ఇది పెట్టలేక మనం. ఓకేనా? చూడు మామూలుగా 11 కదా మనం, ఎంత మనకి 2 2 5 2 2 5 ఎస్ఆర్ను. ఇప్పుడు ఎంత మనకి 5 ఎంత మళ్ళీ 7 4 2. మనం ఎప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఇంటూ పాయింట్ పెరుగుతాయి మనకి. ఓకేనా? డివైడ్ చేసి తగ్గుతాయి. మరి ఇందులోంచి తీసి ఇవన్నీ చేస్తావా? ఇబ్బంది అవుతుందా లేదు నీకు అంతనా? నేనేమంటున్నా, ఎంత వద్దు, టైం వేస్ట్. మొత్తం 3 కేసులే. ఏంటవి? సేమ్ ఉంటే హాఫ్ ఆఫ్ మినిట్, అవర్ ఎక్కువ మినిట్ తక్కువ, గ్యాప్ ఇంటూ 30 ప్లస్ హాఫ్ ఆఫ్ మినిట్. అండ్ థర్డ్ అవర్ తక్కువ మినిట్ ఎక్కువ, గ్యాప్ ఇంటూ 30 మైనస్ హాఫ్ ఆఫ్ మినిట్. సార్ ఇది నీకు అవ్వాలంటే సింపుల్గా ఈ క్లాక్ అనేది మైండ్లో ఉండాలి. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. చూడు ఎక్కడ కూడా మనం ఫార్ములాని యూజ్ చేయకూడదు, మనకు ఓన్లీ కావాల్సిన కాన్సెప్ట్సే. ఓకేనా? దాన్ని బట్టి మనం ఏ సమ్ చేయొచ్చు. వై? బికాస్ మనం ఏ సమ్ చేసినా ఎంత చేసినా మనకు వన్ మార్కే. అకాడమీ లాగా స్టెప్స్ ఎక్కువ వేస్తే ఛాన్స్ లేదు కదా. ఓకేనా? వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ స్మాలర్ యాంగిల్ బిట్వీన్ ద 2 యాంగిల్స్ మేడ్ బై ద అవర్ హ్యాండ్ అండ్ మిడ్ హ్యాండ్ ఇన్ 2:41 PM ఇన్ ద క్లాక్. దాని మీనింగ్ ఏంటంటే 2:41 వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత. మళ్ళీ చెప్తున్నాం బావిను. వాడు PM AM అంటున్నాడు. అదే క్లాక్లోని PM AM అవసరం లేదు మనకి, అవునా? ఎందుకంటే మరి డౌట్ నీకు వెంటనే, సార్ అంతా బాగా చెప్పావు కానీ మరి రోజు 24 గంటలు అయితే ఎందుసారి క్లాక్ 12 ఉంటాయి అడగాలి ఫస్ట్. నన్ను రోజుకి మనకి 24 hours అయితే క్లాక్లో ఎందుసారి మనకి 12 ఉంటాయి. 24 పెట్టచ్చు కదా సార్, 6 పెట్టచ్చు కదా, అండ్ ఆల్సో 8 పెట్టచ్చు కదా. ఆ డౌట్ రావాలిగా. నీకు ఎవ్రీడే నేను క్లారిటీ ఇస్తా, ఎక్కడ యాప్లో ఇస్తా, అండ్ ఆల్సో ఇక్కడ క్లారిటీ ఇస్తా. చిన్న డౌట్ నువ్వు చెప్పింది కరెక్టే. డేకి ఎంత 24 hours, క్లాక్లో 12 ఎందుకు ఉంటాయి? అరే కొంచెం బాగా గమనించావా? ఇది మన ఎర్త్, ఇది ఎర్తేగా. ఈ మిడ్లీ దీన్ని ఏమంటారు మనకి, దీన్ని ఏమంటారు మనకి ఈక్వేటర్లేగా, భూమధ్య రేఖ. అది ఎప్పుడు ఏం చేస్తుందంటే భూమిని సమానమైన పాటలు చేసిందా. ఇక్కడ మాత్రమే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 సన్ వస్తాడు. సన్ నీ కొడుకు కాదు, సన్ అంటే సూర్యుడు వస్తాడు. ఏంది లైట్ ఇప్పుడు మనకి ఎంతమ్మా 12 hours. ఇప్పుడు ఓకే లైట్స్ ఉన్నాయి, లాంగ్ ఎగో మనకేం లైట్స్ లేవు. మన టైం ఎప్పుడు, మన టైము 6 to 6 అంటే 12 o'clock కదా. దాన్ని డిపెండ్ చేసుకొని మనకేం చేస్తారంటే 12 అరేంజ్ చేస్తారు క్లాక్లోని. ఓకేనా? అండ్ ఆల్సో
24 యొక్క రిఫ్లెక్స్ యాంగిల్ 12 ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంది ఇప్పుడు సార్ మన క్వశ్చన్ ఏంటంటే 241 సార్ 241 యాంగిల్ ఎంత? ఫస్ట్ 241 కానీ ఈ 41 అనేది మనకి అందులో క్లాక్లో ఉంటుంది కాబట్టి నేను ఓ పర్ఫెక్ట్ నెంబర్ తీసుకున్నానమ్మా. ఎంతమ్మా? 240 తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా? 240. 2:40 మైండ్లో పెట్టుకో. మనం సమ్ చేస్తాం జస్ట్ అంతే. అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ దీని పక్కన పెట్టే. ఓకేనా? 2 o'clockకి అవర్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుంది మనకి? 2 మీదేగా, 2 వేసుకో. నెక్స్ట్ ఇది పక్కన పెట్టు. 40 minute టైంలోని మిడ్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుంది మనకి? 8 మీద. ఓకేనా? ఆ క్లాక్ మైండ్ సరిపోద్దబ్బా మనకి 8 నానా. ఇది ఏ కేసు? మొత్తం 3 కేసులు ఉన్నాయి. ఫస్ట్ 2 సేమ్ ఉండాలి. సెకండ్ అవర్ ఎక్కువ మినిట్ తక్కువ. థర్డ్ అవర్ తక్కువ మినిట్ ఎక్కువ. ఇది ఎలా ఉంది? థర్డ్ కేసేగా. మా థర్డ్ కేసు మనం ఏం చేస్తాం? థర్డ్ ఏం చేస్తాం మనం? గ్యాప్ ఎంతమ్మా? గ్యాప్ ఇంటూ 36 గ్యాప్ కదా, మైనస్ హాఫ్ ఆఫ్ మినిట్ అండ్ 20 కదమ్మా. ఎంత ఇది మనకిది? 180 మైనస్ 20 ఆన్సర్ 160. ఆప్షన్ లేదే, ఉండదు. ఎందుకంటే మనం తీసుకుంది 40 కాబట్టి 1 minute ఎక్స్ట్రా ఉందిగా, దాన్ని యాడ్ చేయాలిగా. మనం 1 minuteకి రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత మనకి? 5.5 కదా, కాబట్టి ప్లస్ 5.5 డిగ్రీ. ఆన్సర్ 165.5 డిగ్రీయా కాదా? అంటే ఆప్షన్ నెంబర్ బియా కాదా? ఓకేనా? ఇది ఎప్పుడు పడిందమ్మా? ఆర్పిఎఫ్ ఎస్ఐ పడింది ఆర్పిఎఫ్లోని. ఆర్పిఎఫ్ ఎస్ఐ 10th 19 షిఫ్ట్లోనే పడిందమ్మా. ఇంత అవసరం అంటావా? ఈ ఫార్ములా అంత అవసరం అంటావా? ఫార్ములా పడేది మళ్ళీ టీడా ఈక్వల్ టు 11/2m మైనస్ 30 ఇంటూ హెచ్ఏసి. అందులో మళ్ళీ టీడా పెట్టి 11/2 ఇంటూ 41 మైనస్ 30 ఇంటూ 2ac. ఇది ఒక 60. ఓకేనా? ఇది ఒక 20.5 మళ్ళీ ఇంటూ 20.5 పెట్టి 60 కొడితే వచ్చే దరిద్రం అది. జాబ్ అయితే రాదు, ఫిక్స్ అయిపో. టైం ఎందుకంటే మనం టైం సేవాలి కాబట్టి. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. At what time between 4 o'clock and 5 o'clock will both hands from the right angle from each other for the first time? ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 3:10 పడిందనా? కొంచెం బాగా. దాని మీనింగ్ ఏంటంటే 4 గంటల నుండి 5 గంటల మధ్యలో ఏ సమయం వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు లంబకోణం చేయను అంటే డూ నో పర్పెండిక్యులర్. దట్ మీన్స్ ఎంత? 90 డిగ్రీగా. దీనికి మళ్ళీ ఫార్ములా ఉంది. దీనికి 2 ఫార్ములాస్ చేయాలి. పర్పెండిక్యులర్కి ప్లస్ మైనస్ చేయాలి. ఎందుకంటే 2 ఫార్ములాస్. ఒకటి ప్లస్ 90 ఈక్వల్ టు 11/2m మైనస్ 30 ఇంటూ హెచ్ చేయాలి. ఇంకోటేమో మైనస్ 90 ఈక్వల్ టు 11/2m మైనస్ 30 ఇంటూ హెచ్ చేయాలి. ఇలా వేస్తే పక్కా ఇయర్ జాబ్ రాదు. నెక్స్ట్ ఛాన్స్ ఉందేమో చూద్దాం. నేనేమంటున్నా? ఫస్ట్ నాకు క్లాక్ కావాలి. నాకేం కావాలి? క్లాక్ నీ మైండ్లో రావాలి. ఎందుకంటే మన లైఫ్లో యూజ్ చేస్తున్నాం కదా క్లాక్. అది కొంచెం బావిను. ఇది క్లాక్ లాగే ఉంటుంది, క్లాకే. ఓకేనా? One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంతే. ఓకేనా? మన క్వశ్చన్ ఏంటమ్మా? ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టైం వేసుకుంటున్నా చిన్న క్లారిటీ కోసం. ఓకేనా? టైం వేసుకున్నా. నాకేంటి 4 నుంచి 5 గంటల మధ్యలో ఫస్ట్ టైం రైట్ యాంగిల్ అవ్వాలంట. చిన్న డౌట్ ఇందా చెప్పిన మాట. నాన్న మొత్తం యాంగిల్ ఎంత? 360. నాన్న మొత్తం ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. అంటే ఇండైరెక్ట్గా 12 పార్ట్ ఈక్వల్ టు 360 డిగ్రీ అవుతుందా లేదా మనకి? అవునా? ఎంత పడుతుంది ఈచ్ పార్ట్ మనకి? 360 డిగ్రీ బై 12 అవుతుందా లేదా? కోర్ట్ ఎంతమ్మా? 30 డిగ్రీగా. అంటే ఈచ్ 30. 1 పార్ట్ 30, 2 పార్ట్స్ 60, 3 పార్ట్స్ 90, 4 పార్ట్స్ 120. నీ క్వశ్చన్ ఏంటి? పెర్పెండిక్యులర్ అంటే 90గా. దాని మీనింగ్ ఏంటి సార్? అవర్ హ్యాండ్ మరియు మిడ్ హ్యాండ్ మధ్య గ్యాప్ ఎంత కావాలి నీకు? 3 పార్ట్స్ కావాలి. ఏం కావాలమ్మా? 3 పార్ట్స్ కావాలి. గ్యాప్ ఎంత కావాలి? 3 పార్ట్స్ కావాలి. చిన్న డౌట్. 1 పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్, 4 పార్ట్. నాకెంత కావాలి? 3 కావాలి. ఇక ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఒక పార్ట్ ముందు ట్రావెల్ చేయాలిగా. ట్రావెల్ చేయాలా వద్దా? వీడు బ్యాక్ వెళ్తాడు, వీడు ముందుకు వస్తాడా? వీడు ముందుకు వస్తాడు కదా మనకి. కాబట్టి వీడు ముందుకు వస్తే సరిపోద్దా లేదా? ఇప్పుడు చెక్ 1
2 3 90 కాదా అంటే ఫస్ట్ 4 o'clock వేసుకో ఎందుకంటే 4 కాబట్టి ఎంత ట్రావెల్ అయింది 5 minutes అంటే 5 ఇది మరి పైన 5 by కింద 11 అయ్యాలి ఆన్సర్ 4 hours 5 minutes 5 by 11 నీ డౌట్ సార్ 11 ఎందుకు వేస్తున్నావు సార్ అరే దాని గురించి క్లారిటీ ఇచ్చా కింద డిస్క్రిప్షన్లోని యాప్ లింక్ ఉంది జస్ట్ 39 rupees నీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్లారిటీ వస్తుంది ఇదే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ కానీ లేదా ఫీల్ అవుతున్నాను అవునా అది దాని సెకండ్లో మారుద్దాం కదా ఓకే రెండు ఉన్నాయి మనకి ఓకేనా రెండు ఉన్నాయి ఇది ఒకటి 1 and 5 o'clock will be the both hands from the right angle each other in the first time 4 చిన్న డౌట్ 11 5 55 plus 5 60 అంటే 460 by 11 అంటే ఆప్షన్ నెంబర్ 1 కాదా నువ్వు చూస్తున్నావు ఇది మార్చలా ఇంకా 11 5 55 plus 5 60గా అదే ఆన్సర్ ఎన్ని అడిగానా ఇదే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం అడిగాడు అంతే ఓకేనా రెండు ఒకటే కదా చూడు అసలు 11 16 మనం డివైడ్ చేస్తే 11 5 55 5గా దాన్ని 5 5 11 రాస్తాం లేదా అదేగా దరిద్రం సార్ మరి ఫార్ములా వేస్తే ఎలా వేస్తారంటే నీకు రెండు ఫార్ములా వేస్తా నీకు అర్థం కావాలి కదా ఫార్ములా గురించి ఇప్పుడు నేను ఫస్ట్ +90 వేస్తున్నా 11/2 m తెలియదు మనకి m కావాలి -30 × 4 వేస్తున్నా నాన్న ఎంత ఇది మనకి 120 కాదు -120 ఎంత మనకి -120 ఇటు వస్తే వద్ద మనకి ప్లస్ అవుద్దిగా అప్పుడు మొత్తం 210 = 11/2m ఇటు వస్తే మళ్ళీ 11m = 420 m = 420/11 అప్పుడు 11 420 ఎంత మనకి ఇది 3 33 ఎంత మనకి ఇక్కడ అదొక 7 90 8 88 2 ఆన్సర్ దీనిదేమో 38 2/11 వచ్చింది అక్కడ ఆప్షన్ లేదు కానీ వెయిట్ మనకి 2 సార్లు వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వస్తుందిగా ఇక +90 వేస్తా ఇప్పుడు నేను -90 వేస్తా -90 వెయిట్ -90 = 11/2m -30 × 4 వస్తే +120 అవుతుంది కదమ్మా తీస్తే ఎంతమ్మా 11/2m = 30 11m = 60 m = 60/11 11తో చేస్తే 60ని 5 55 5గా అంటే 5/11 కాదా ఇదేగా ఆన్సర్ దాని మార్క్స్గా ఇది వచ్చింది ఇక్కడ అవునా కానీ ఏంటి సార్ అంటే అరే ఎన్ని ఫార్ములాస్ మనం యూజ్ చేయకూడదు అవి అరే రీజన్ అర్థమెటిక్గా మనం ఫార్ములా యూజ్ చేస్తామా సరే మరి ఆన్సర్ సార్ అంటే ఆన్సర్ ఏముందబ్బా 110 ఏమో 35గా అంటే ఇక్కడ రావాలాడు ఎంత టైం పడుతుందమ్మా 4 ఎన్ని మినిట్స్ అమ్మా 35/11 కోరితే ఎంతమ్మా 438 2/11 కాదా అదేగా వచ్చింది అంత అవసరం అంటావా ఎంత టైం వేస్ట్ అవుతుంది నీకు ఇక్కడ అవునా మనకు కావాల్సిన ఓన్లీ కాన్సెప్ట్సే ఎలా వచ్చిందని ఓకేనా నెక్స్ట్ చూడమ్మా ఒకసారి హౌ మెనీ డిగ్రీస్ డస్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మిడ్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ మేక్ యాంగిల్ అట్ ద 7:20 o'clock ఓకేనా దాని మీనింగ్ ఏంటంటే 7 గంటల 20 నిమిషాల వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 30లో పడిందమ్మా చూద్దాం సరే బాగా అరే 7:20 మనం ఇంకా ఫార్ములా యూజ్ చేసి టైం వేస్ట్ నాకు ఇక్కడ ఓకేనా ఫస్ట్ వేసుకుందాం అవర్ మినిట్ సార్ నీ క్లాక్ అనేది నీ మైండ్లో ఉంటే ఇంత టైం కూడా వేస్టే మనకి 7 o'clockకి అవర్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుంది మనకి 7 మీదే 7 వేసే ఫస్ట్ ఓకేనా 20 minute టైంలోని మిడ్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుందమ్మా 4 వేసే ఓకేనా అర్థమైందిగా ఇప్పుడు రా మనం మొత్తం 3 కేసులు ఉన్నాయి సేమ్ ఉంటే ½ మినిట్ అవర్ ఎక్కువ మినిట్ తక్కువ ఏంటమ్మా గ్యాప్ ఇంటూ 30 మైనస్ ప్లస్ ½ మినిట్ అవర్ తక్కువ మినిట్ ఎక్కువ గ్యాప్ ఇంటూ 30 మైనస్ ½ మినిట్ కదమ్మా ఇది కేస్ 1 కేస్ 2 కేస్ 3 కేస్ 2గా అవర్ ఎక్కువ మినిట్ తక్కువ ఉంది అప్పుడు ఏం చేస్తామమ్మా గ్యాప్ ఇంటూ గ్యాప్ ఎంత గ్యాప్ ఇంటూ 30 ప్లస్ ఓకేనా ½ మినిట్ సగం ఎంత అందులోని 10గా 10 నాన్న ఎంత 90 + 10 మనకి 100 degrees కదా అంటే ఆప్షన్ నెంబర్ డిఏగా దానికి ఫార్ములా అవసరం లేదుగా ఆ క్లాకు సరిపోద్దిగా ఓకేనా నెక్స్ట్ అమ్మా at 6:51 p.m. what will be the measure of the smaller angle between our hand and the mid hand in the clock
దాని మీనింగ్ ఏంటంటే 6 గంటల 51 నిమిషాల వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత. ఇది మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి 17/9 పడిందమ్మా. చూసావా, అన్ని ప్రీవియస్ సమ్సే. క్వశ్చన్ వాడు సొల్యూషన్ మంది. ఇదే మన కాన్సెప్ట్. ఓకేనా. మనకి అలాగే అక్టోబర్లోని ఒక 1 lakh పోస్టులు పడుతున్నాయి. దాన్ని బాగా యూజ్ అవుద్ది. ఓకే. ఫస్ట్ నువ్వేం చేయాలి, క్వశ్చన్ గమనించాలి. 90% క్వశ్చన్లో ఉంటుంది, మనం సరిగ్గా చూసుకో అంతే. ఎంతమ్మా 6:51. అరే 51 అనేది మినిట్స్ మనకి చూడడానికి అవ్వదు మనకి, అవునా కదా. ఈ 51 చూడడానికి అవ్వదు కదా మనకి క్లాక్లోని. ఆ నెంబర్ పర్ఫెక్ట్ తెలియదుగా. మన నెంబర్లు ఏంటి 5, 1, 10 అంటే 2. అలాగే మనకు కాసేపు నేను దీన్ని పర్ఫెక్ట్ నెంబర్గా రాసుకుంటున్నా. ఇప్పుడు అవుతుందా నీకు పర్ఫెక్ట్గానా? ఎందుకంటే మనకి 5, 20, 30 అలా ఉంటుంది కదా, మనకి 51 అలా ఉండవు కాబట్టి మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అవర్ మినిట్ 6 కదమ్మా. 50 మినిట్లో ఎక్కడ ఉంటుందమ్మా మిడ్ హ్యాండ్ 10 ఉంటుంది, అవునా. ఇది ఫస్టా సెకండా థర్డా? థర్డ్ కేస్. అప్పుడు ఏమవుద్దమ్మా గ్యాప్ ఇంటూ 30 మైనస్ హాఫ్ ఆఫ్ మినిటే కదమ్మా. ఎంత ఇది 120 మైనస్ 25 ఎంత మనకి 95 మినిట్స్. ఒక ఆన్సర్ లేదు. ఎందుకుంటుంది అది, మనం ఒక మినిట్ పక్కన పెట్టాం కదా. 1 నిమిషానికి ఎంత మనకి 5.5 డిగ్రీ ఎక్కువ ఉందా, కలిపి 5.5 డిగ్రీ ఎంతమ్మా 100.5 డిగ్రీయా కాదా? అంటే ఆప్షన్ నెంబర్ 1 కాదా? ఎస్ ఆర్ నో? గో టు నెక్స్ట్. నెక్స్ట్ చూడు. వాట్ విల్ బి ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మిడ్ హ్యాండ్ ఇన్ 6:25. 6 గంటల 25 నిమిషాల వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత. ఇది ఆర్పిఎఫ్ కాన్సెప్ట్ పడిందమ్మా. ఎంత 15 పడింది షిఫ్ట్ 3లో. మన ప్రాసెసే. ఇప్పుడు పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాడు. ఏంటి పర్ఫెక్ట్ నెంబరేగా. ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు, అనుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇంకా అవర్ మినిట్ కావాలి. ఏం కావాలి? అవర్ మినిట్. ఎంత మరి 6 ఎంత మనకి 5ఏగా. ఇది ఫస్టా సెకండా థర్డా? సెకండ్. అవర్ ఎక్కువ మినిట్ తక్కువ. అవేడమ్మా గ్యాప్ ఇంటూ 30 ప్లస్ హాఫ్ ఎంత అందులోని 12.5 కదమ్మా. అంటే ఆన్సర్ ఇది 1 ఎంతమ్మా 42.5 డిగ్రీయా కాదా? ఆప్షన్ నెంబర్ సి. ఆప్షన్ నెంబర్ సియే కాదా? పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తున్నాయిగా. ఎక్కడ రాంగ్ వస్తాయా మైండ్లో పెట్టుకో. క్వశ్చన్ ఎవరిదైనా పర్లేదు, సొల్యూషన్ మందే ఉండాలి. వై? బికాస్ ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది స్టెప్స్ ఎక్కువ అవ్వకూడదు మనకి ఎప్పుడు కూడా. మనకు కావాల్సిన కాన్సెప్టే. చాలామంది 2 సెకండ్లో ఆన్సర్, 2 సెకండ్లో ఆన్సర్ అంతే క్లమ్జీగా ఉంటుంది. వై? బికాస్ ఆ 2 సెకండ్ల ఆన్సర్లోని వాడు పర్ఫెక్ట్ నెంబర్ ఇస్తాడు. 10, 20, 30 అక్కడ తీసుకెళ్ళి 16.5 ఇస్తే అది మ్యాథ్స్ అయిపోద్ది. అప్పుడు ఆన్సర్లో షార్ట్కట్లోని మనం ఏం నేర్చుకోవాలి, మనకి ఏం కావాలమ్మా కాన్సెప్ట్స్ కావాలి. ఎలా వచ్చింది 3 ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి, ఈ 3 పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఏదైనా బాగా వస్తుంది లైఫ్లో. ఓకేనా. గో టు నెక్స్ట్. నెక్స్ట్ చూడమ్మా. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మిడ్ హ్యాండ్ ఎట్ 2:12 PM. 2 గంటల 15 నిమిషాల వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు చేయి కోణం ఎంత. ఇది ఎప్పుడు పడిందంటే ఆర్ఆర్బి గ్రూప్ డి 28/9 పడిందమ్మా మనకి. ఓకేనా. ఫస్ట్ మనకి 2:12 ఇచ్చాడు. నాకంత ఓపిక లేదు, మనకే నెంబర్ కావాలి, పర్ఫెక్ట్ నెంబర్ కావాలిగా. కాసేపు నేను 2:10 తీసుకుంటున్నా. 2 పక్కన పెట్టా. కొంచెం బాగా అవర్ మినిట్ ఎంతమ్మా 2:2నేగా. ఎందుకంటే 10 నిమిషాల వద్ద కూడా మా 2వేగా. ఈ 2 సేమ్ ఉంటే మనం ఏం చేస్తామా హాఫ్ ఆఫ్ మినిటేగా. ఇందులో హాఫ్ ఎంత 5. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం 2 నిమిషాలు పక్కన పెట్టాం. 1 నిమిషానికి 5.5 డిగ్రీ, మరి 2 నిమిషాలకి ఎంత మనకి 11 డిగ్రీయా కాదా? ఎంతమ్మా 11 డిగ్రీయే కాదా? మరి తీయాలిగా బ్యాక్ అంటే తీస్తే ఎంత మనకి 6 డిగ్రీయే కాదా? ఆన్సర్ 6 డిగ్రీ. ఆప్షన్ నెంబర్ బి గ్రూప్ డి. అన్ని సింపుల్ సమ్సే, కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎగ్జామ్. మన దీంతోనే ఈ పేపర్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ పేపర్ 2 వస్తుంది క్లాక్లోని. మన మోటో ఏంటంటే క్లాక్ నుంచి అన్ని కవర్ అవ్వాలి, ఆల్ బిట్స్ అన్ని. మన మోటో ఏంటంటే బాగా ఒకసారి రైల్వే ఎగ్జామ్స్ కల్లా అర్థమెటిక్ నుంచి, ఓకేనా, మనకి అర్థమెటిక్ నుంచి ఒక 20K అంటే 20,000 క్వశ్చన్లు అండ్ రీజనింగ్ నుంచి ఏమో ఒక 20,000 క్వశ్చన్లు కవర్ అయితే మన జాబ్ పక్కా వస్తుంది. మళ్ళీ మర్చిపోకుండా ఏంటంటే క్వశ్చన్ వాడి సొల్యూషన్ మంది.
ఎక్కడ ఫార్ములా యూస్ చేయకూడదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సైనింగ్ ఆఫ్ సత్య.